వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు మష్రూమ్ గ్రేవీ చేయడం చూపిపోతానండి. మష్రూమ్ గ్రేవీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూపిస్తాను మీకు నేను. ఇక్కడ నేను ఒక 2 బాక్సులు అంటే ఒక హాఫ్ కేజీ ఉంటాయండి. హాఫ్ కేజీ అంటే ఒక 300 గ్రామ్స్ ఉంటుంది నాకు. మష్రూమ్ నేను ఆల్రెడీ మంచిగా వాష్ చేసి దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మష్రూమ్ మీరు వాష్ చేసేటప్పుడు సాల్ట్ అండ్ పసుపుతో క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే క్లీన్ అవుతాయి అది. ఎందుకంటే ఇది నేచురల్ కాదు కాబట్టి. సో ఇక్కడ నేను 2 ఆనియన్ పెద్ద పెద్ద ఆనియన్ ఇక్కడ పెద్ద పెద్ద కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 4-5 పచ్చిమిర్చి జస్ట్ ఓపెన్ చేసి పెట్టుకున్నా, కట్ చేయకూడదు దీన్ని. కరివేపాకు, ఒక పెద్ద 2 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. 10 వెల్లుల్లి ముక్కలు, ఒక చిన్న అల్లం, కొత్తిమీర. ఇక్కడ 3 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను నేను. 2 స్పూన్ కారం తీసుకున్నా. కారం 1 స్పూన్ తక్కువ తీసుకోవాలి. కొద్దిగా కస్తూరి మెత్తి, ఒక హాఫ్ స్పూన్ అంతా నేను గరం మసాలా తీసుకున్నా. 2 ఎలా చేయడం చూపిస్తాను. ఇక్కడ నేను ఒక స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ గీ వేసుకున్నానండి. ఈ గీ కొంచెం వేడైంది. ఇప్పుడు ఈ మష్రూమ్ అన్ని దీంట్లో మంచిగా దాన్ని కలపెట్టుకొని, దీంట్లో మష్రూమ్ ఎక్కువ వాటర్ వదులుతాయండి. మీకు వాటర్ వదులుతాయి కాబట్టి ఇప్పుడు వాటర్ వదిలే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇది బాగుండదు. ఇది కొంచెం వాటర్ వదిలిన తర్వాత హైలో పెట్టి అదంతా డ్రై చేసుకోవాలి. ఈ గీలైనా మంచిగా రోస్ట్ అవుతాయి. ఇది రోస్ట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకున్నాం. తర్వాత మీకు చూపిస్తాను నేను. మంచిగా మిక్స్ అయిందండి ఇప్పుడు గీలో. ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసి, ఎందుకంటే సాల్ట్ వేస్తే మనకు తొందరగా వాటర్ ఇరుస్తాయి, తొందరగా వేగుతాయి కాబట్టి దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పట్టి వేగించుతామండి. ఇది వేగుతామండి. వేగితే 2-3 మినిట్స్ పడతాయి. అంత తొందరగా మనం ఈ ఆనియన్ మళ్ళీ గార్లిక్ ప్లస్ ఈ జింజర్ని మనం దీన్ని పేస్ట్ చేసుకుని మిక్స్ పట్టుకొస్తామండి. మిక్స్ పట్టుకున్న తర్వాత చూపిస్తాను. సో ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి మనం, ఎందుకంటే దీన్ని ఫ్రై చేయట్లేదు కానీ ఆయిల్ గిన్నె మనం ఫ్రై చేయలేదు, పచ్చిగా కొట్టుకుంటాం కాబట్టి దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆయిల్లో మంచిగా వేగుతాయి ఇది. సో దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, చెప్పినట్టుగా దీంట్లో మష్రూమ్లో వాటర్ ఎక్కువ ఇస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వచ్చిన తర్వాత దీన్ని మంచి ఆయిల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లో పెట్టి దీన్ని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం దీన్ని. ఇప్పుడు మనం వాటర్ ఫుల్ డ్రై అవ్వాలి దీంట్లో. సో చూడండి, వాటర్ ఏమంటే వాటర్ ఒక డ్రాప్ కూడా లేదు, వాటర్ ఫుల్ చేసాం. మీరు కంపల్సరీ వాటర్ డ్రై అయ్యే వరకు తీసుకోవాలంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లేదంటే వాటర్ పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, గ్రేవీ స్ట్రక్చర్ బాగా సరిగా రాదు. ఇప్పుడు దీన్ని సపరేట్ పేరు చేసుకుందామండి. ఇప్పుడు నేను అదే కడాయిలో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు నేను జీలకర్ర కొంచెం చిటపటాన్ని మనం ఆనియన్ పేస్ట్ దీనిలో యాడ్ చేసుకున్నాం. సో నేను ఆనియన్ పేస్ట్ ప్లస్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను దీనిలో. ఆనియన్ మనం పచ్చిగా మనం బ్రైన్ చేసుకున్నాం కాబట్టి దీనిలో ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు, దీన్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయాలని చెప్పి మంచిగా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మంచిగా వేగించుకున్న తర్వాత మనం మిగతా యాడ్ చేస్తాం. ఆనియన్ పేస్ట్ది పచ్చివాసన పోయిందండి. చూడండి, సైడ్ అంతా ఆయిల్ సపరేషన్ అవుతుంది. ఇప్పుడు దీనికి టమాటా అండ్ పచ్చిమిర్చి దీన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక టమాటా కొంచెం బాగా మెత్తపడాలి. టమాటా మంచిగా మెత్తపడే వరకు కారం యాడ్ చేయండి. టమాటా మెత్తపడి కారం యాడ్ చేస్తాం దీన్ని మనం. ఇప్పుడు టమాటా వేగనండి. వేగేపటికి మనం దానికి ఈ మధ్యలో మనం ఈ కొత్తిమీరని పేస్ట్ చేసుకోవాలి. మనం కొంచెం వాటర్ వేసి, ఇదే ఇంపార్టెంట్ దీనికి. కొత్తిమీర పేస్ట్ వాటర్ వేసిన చాలా బాగుంటుంది. దీన్ని నేను ఒక 5-6 నేను ఇది గోడంబి తీసుకున్నాను అండి. నేనంటే క్యాష్యూ తీసుకోకుండా. సో మీరు దీంట్లో ఆప్షనల్ ఇది, ఎందుకంటే గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఆప్షనల్ ఇది, మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం ఇది ఆయిల్ సపరేషన్ అవుతుందండి. టమాటా కొద్దిగా మెత్తపడింది. ఇప్పుడు మనం దీనిలో డ్రై మసాలా అంతా యాడ్ చేసుకున్నాం. దీంట్లో డ్రై మసాలా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి కాసేపు వేగినది. కారం కొంచెం పచ్చివాసన పోవాలంటే, కారం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ వేసుకుందాం. మనం యాడ్ చేసామండి. నేను కొద్దిగా వాటర్ వేసుకుంటాను, నాకన్నా గ్రేవీ తక్కువ కాబట్టి వాటర్ కొద్దిగా వేసుకున్నాను. మీకు ఎంత కావాలంత వేసుకోండి. దీన్ని కొంచెం మూత పెట్టి ఇప్పుడు ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాం దీన్ని. చూడండి, మంచిగా ఆయిల్ సపరేషన్ అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాం. కొత్తిమీర క్యాష్యూ పేస్ట్ చేసుకుని దీన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకుని మీకు ఎంత ఎప్పుడు ఈ స్టేజ్ మీకు వాటర్ ఎంత కావాలంటే యాడ్ చేసుకోండి. సో అయిపోతుంది. నేను ఈ స్టేజ్లో ఉప్పు కూడా మీరు ఎంత కావాలంటే టేస్ట్ అయ్యేంటే ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది నేను యాడ్ చేసి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మష్రూమ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ దీన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు కొంచెం దీన్ని
వేగించుకోవాలండి. దాని తర్వాత ఎక్కువ, ఎందుకంటే మష్రూమ్ ఆల్రెడీ వేగింది కాబట్టి దీంట్లో ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు పెట్టుకుంటే సరిపోతాయండి. దీన్ని మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు దీన్ని కొంచెం 2 మినిట్స్ వెయిట్ చేసుకుందాం. దాని తర్వాత కర్రీ రెడీ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు మనకి సైడ్ అంతా ఆయిల్ ఫార్మేషన్ అయిపోయింది, ఇప్పుడు సపరేషన్ అయిపోయింది, గ్రేవీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనం దించేసుకుందాం. రెడీ అయిపోయింది గ్రేవీ ఇప్పుడు మనం. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.